నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్యలు తాతలు ముత్తాతల నుంచి సంక్రమించినటువంటి విధులు. దానికి ఆధారాలుగా మా వద్ద తాళపత్ర గ్రంథాలు పొందుపరిచాం. దీంట్లో అనేక రోగాలకు రహస్యాలను మా పూర్వీకులు ముందుగానే మాకు అందజేశారు. మరి ఆధునిక పద్ధతిని అనుసరించడం కోసము అనేక గ్రంథాలను పొందుపరిచాము. మరియు అనేక మంది గురువులను వాళ్ళ యొక్క అనుభవాలను తెలుసుకొని మందులు అనేకంగా తయారు చేస్తున్నాం. ఈరోజు చాలామంది ఆడపడుచులు, ఆడబిడ్డలు వయసుకు వచ్చినప్పటి నుంచి వయసుకు రాకముందు కూడా వస్తుంది అనే టయానికి 6 నెలలకు ముందుగా నుంచి చాలామందికి ఈ వైట్ బట్ట వెళ్తూ ఉంటుంది. చాలామందికి ఇది తీవ్రత పెరిగిపోయి ఎన్నో రకాల మాత్రలు వాడినా, హాస్పిటల్ చుట్టూ తిరిగినా, ఎన్ని మందులు వాడుకున్నా ఆ సమస్య నుంచి విముక్తి జరగక వీళ్ళు శక్తిహీనులై బొక్కబడిపోయి మొహకాంతిని కోల్పోతూ ఉంటారు. ఇది చాలా చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళకు అసౌకర్యాలు ఉంటాయి. దీనివల్ల స్మెల్ వస్తుంటుంది వాళ్ళకు. ఆ స్మెల్ కూడా రావడం వల్ల చాలామంది నిరశక్తి అవుతూ ఉంటారు. అటువంటి వారికి నేను తెలియచేసేది ఏంటి అంటే, మామిడి చెక్క, పల్లెటూరులలో మామిడి చెక్క దొరుకుతుంది. చక్కగా మామిడి బెరడు, ఆ చెట్టు యొక్క బెరడు కొట్టుకొని, ఆ తర్వాత మేడి చెట్టు అంటే అత్తి చెట్టు, ఆ బెరడు సేకరించి, అదేవిధంగా రాగి చెట్టు యొక్క ఆ బెరడు 3 తెచ్చుకొని చక్కగా సమభాగాలుగా గజిబిజిగా దంచి ఒక మట్టి కుండలో కానీ లేక ఒక పాత్రలో వేసి చక్కగా 1 లీటర్ నీళ్లు పోసి దాంట్లోకి అంత పట్టిక వేసి, పట్టిక బెల్లం వేసి చక్కగా కాంచిన తర్వాత చల్లార్చి గోరువెచ్చగా ఉండగానే పడగడుపున ఉదయాన్నే సేవించాలి. ఇలా కొన్ని రోజులు సేవించారంటే మీకు ఎంతో కాలం నుంచి ఉన్నటువంటిది హరించిపోతుంది. అయితే ఇది చేసేటప్పుడు కనీసం పక్షమున 15 రోజుల నుంచి 21 రోజు ఆచరించవలసిన అవసరం ఉంటుంది. అలా అందరూ తెచ్చుకోలేరు. ప్రతిరోజు చెట్ల కన్నా ఇంకా తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి ఆడపడుసులకి ఒక ప్రక్రియను మీకు తెలియచేస్తున్నాను, చక్కగా చూడండి. దానికి కావాల్సింది మొట్టమొదట రాతి నార. చూడండి, ఇది రాతి నార అంటారు. ఈ రాతి నారను చక్కగా తెచ్చుకోండి. దీన్ని ఒక 50 గ్రాములు తెచ్చుకోండి. ఒక 50 గ్రాములు రాతి నార తెచ్చుకొని దీంట్లోకి గోమూత్రం పోసి 1 రోజు బాగా నానబెట్టండి. తర్వాత దీన్ని నీళ్ళలో వేసి శుభ్రం చేసి చక్కగా కలంలో వేసి కుమారి అంటే కలమంద ఆ యొక్క కాండము పైనటువంటి లోపల గొజ్జుని వేసి చక్కగా రోట్లో వేసి 1 జాము అంటే దాదాపు 2 గంటల సమయాన్ని బాగా మద్దించిన తర్వాత దీన్ని బిల్లగట్టి ఎండించుకోండి. తరువాత కావాల్సింది గోమూత్ర శిలాజిత్తు. ఇదే గోమూత్ర శిలాజిత్తు. ఇది నల్లగా ఉంటుంది. ఈ యొక్క గోమూత్ర శిలాజిత్తును తెచ్చుకొని చక్కగా ఈ శిలాజిత్తును కూడా మీరు ఇదే విధంగా భస్మం చేసుకోవాలి. దీన్ని నిమ్మరసంలో నానబెట్టి చక్కగా పొడిగొట్టుకొని నిమ్మరసంలో వేసి 1 రోజు భావన చేసిన తర్వాత దీన్ని తీసి చక్కగా ఎండించి దాన్ని కూడా ప్రమిదిలో పెట్టుకొని దానికి సీలు వేసుకోండి. తర్వాత పదార్థం వచ్చి మనకు కావాల్సింది కర్పూర శిలాజిత్తు. ఇక్కడ చూడండి, ఇదే కర్పూర శిలాజిత్తు. ఇది రాయిలాగా ఉంటుంది, బండలాగా ఉంటుంది. ఇదే కర్పూర శిలాజిత్తు. ఈ కర్పూర శిలాజిత్తును కూడా మీరు చూసారంటే ఇక్కడ చూడొచ్చు చక్కగా కర్పూర శిలాజిత్తును. ఈ శిలాజిత్తు తెచ్చుకొని చక్కగా దీన్ని కూడా నిమ్మరసంలో 1 రోజు చక్కగా భావన చేయండి. ఆ రసంలో పిండుకొని అన్నీ కూడా 3 పదార్థాలు 50 గ్రాములు తెచ్చుకొని చక్కగా మీరు దీన్ని భావన చేసిన తర్వాత తనిగా మీరు ప్రమిదుల్లో వేసి పుటం వేసుకోవాలి. పుటము అంటే ఆవు పిడకలు తెచ్చి 1 గుంత కొట్టి ఆ గుంతలు ఈ ప్రమిదులు ఉంచి దీనికి అగ్గి పెట్టి మంట పెట్టినారంటే
భస్మం సింధూరం తయారవుతుంది. ఈ సింధూరాన్ని 2 ప్రక్రియలుగా తీసుకోవచ్చు. కొంతమందికి ఆవు పాలల్లో ప్రతిరోజు కూడా 3 గ్రాములు మోతాదుగా ఆ పాలల్లో వేసి చక్కగా పటిక బెల్లం కలిపి సేవిస్తూ ఉంటే పడగడుపున గర్భసంచి తీసేవేయాలా అన్న పొజిషన్ ఉన్నా ఇక్కడ వీళ్ళకు పోతూ 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 అక్కడ దురద కానీ లేదు రుణాలు కానీ కొంతమందికి చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు. ఇది ఆధునిక పద్ధతుల్లో ఈ గర్భసంచి తీసేయడం అనేది చాలా దురదృష్టకరం. ఏదో వివాహం అయ్యి ముసలు అయిపోయి ఉంటే పర్వాలేదు, కానీ అది కూడా డేంజరు. ఎందుకు అంటే దాని నుంచి పోవాల్సినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ గర్భసంచిని తీసి పడేయడం అనేది ఎంత దురదృష్టకరం తెలుసా. ఇవాటివన్నీ మర్చిపోయేసి చక్కగా దీన్ని ఆచరించి సత్ఫలితం పొంది చక్కగా నుండి 100 ఏండ్లు భర్త దగ్గర సంతోషంగా సుఖంగా బతకాలని ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరికొన్ని వీడియోలు మీరు వీక్షించాలనుకుంటే ఆరోగ్య ఛానల్ అని యూట్యూబ్ ఛానల్లో కొట్టినట్లయితే మా వీడియోలు వస్తాయి. దాంట్లో అనేక సమస్యలకు కూడా మీకు తెలియజేసి ఉన్నాను. అవి చక్కగా చూసి మీకు ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఏరే సమస్యలు ఉన్నా ఆచరించి సత్ఫలితం పొందాలని కోరుకుంటూ, ఈ వీడియోలో చెప్పినటువంటి సమస్యలే కాకుండా అనేక సమస్యలకు మా వద్ద శాస్త్రీయంగా తయారు చేసినటువంటి చూర్ణాలు, భస్మాలు అదేవిధంగా సౌలభ్యంలో ఉంటాయి. అయితే ఏ మందైనా కూడా మీకు పల్లెటూరులో కానీ మీ ప్రాంతంలో కానీ మీకు స్వయంగా దొరికినప్పుడు తప్పకుండా మీరే తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొంతమందికి అందుబాటులో లేక తిరిగి తెచ్చుకోలేక వయసు అయిన వాళ్ళు ఉంటారు. వాటి గురించి తెలియని వాళ్ళు అయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధంగా మేము బెంగళూరులో ఉంటాము. బెంగళూరులో ఇట్టుమడుగు అనే ఏరియాలో ఉంటాను. డోర్ నెంబర్ 20లో ఉంటా. అక్కడికి మీరు వచ్చి నేరుగా కూడా మమ్మల్ని కలిసి చక్కగా మమ్మల్ని సంప్రదించి మీకున్నటువంటి సమస్యలను మాకు వివరించి చక్కగా మందులు పొందవలసిందిగా కోరుకుంటుండా. ఎప్పుడు వైద్యం అన్నాక ఏ మందు అయినా పక్షము అంటే 15 రోజులు, మండలం వచ్చి 41 రోజు, దాన్ని చక్కగా మనం వాడగలిగినప్పుడు మాత్రమే పూర్తిగా ఆ యొక్క ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. ఆరోగ్యంలో అనేది పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సత్యము తప్పినా పథ్యం తప్పకూడదు. అదేవిధంగా మర్దన గుణమర్దన మనం ఏ విధంగా నూరగలుగుతాము అనేది చక్కగా దాన్ని మదించి తీసుకున్నప్పుడే దాని యొక్క మందు పనితీరు చక్కగా పనిచేస్తుంది. చక్కగా మొక్కలను గమనించి సేకరించి వాటిని తయారు చేసినప్పుడు మీకు కూడా దాంట్లో ఔషధ గుణాలు ఎన్ని విధాలుగా ఉన్నాయని మీకు తెలిసి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీకు మీరుగానే తయారు చేసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, చాలామంది ఛానల్లో వీడియో చూసిన తర్వాత మాకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మేము ఫోన్ తీయం. కారణం ఏంటంటే కొండ ప్రాంతాలలో ఉంటాము, డ్రైవింగ్లో ఉండొచ్చు, లేదు వైద్యం చేస్తూ ఉన్న సందర్భంలో ఫోన్లు తీయలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో మీరు మాతో అనుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారంటే వాట్సాప్లో వాయిస్ రికార్డు మీకున్న సమస్యను సంపూర్ణంగా మాకు తెలియచేయండి. అప్పుడు మీకు తప్పనిసరిగా మేము రిప్లై చేస్తాం. ఫోన్ తీయలేదనేసి బాధపడడం కానీ లేదు ఫోన్ తీయడం లేదనేసి మీరు చింతించవలసిన అవసరమే లేదు. తప్పనిసరిగా మీకు రిప్లై కావాలనుకున్న వారు వాట్సాప్లో తప్పనిసరిగా వాయిస్ రికార్డ్ పంపించినట్లయితే మేము మీకు సమస్యకు తప్పనిసరిగా సమాధానం తెలియజేయగలం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.